హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు వీపాట్ ఫుడ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ రంజాన్ స్పెషల్ మటన్ తహరీ. ఇంకా మొదలెడదామా? ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మరియు 2 టేబుల్ స్పూన్స్ గీని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే మసాలా దినుసులు యాలకుల 4, బిర్యానీ ఆకు 2, లవంగాలు 4, సాజీరా 1 టేబుల్ స్పూన్, జాపత్రి 1/2 ఇంచు, మరాఠీ మొగ్గ 2, అనాసు పువ్వు 1/2 వేసి ఒక 2 నిమిషాలు వేయించాలి. అప్పుడు ఫ్లేవర్ రిలీజ్ అయ్యి మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు దీనిలో 250 గ్రామ్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ రాగానే ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 kg మటన్ వేసి కలపండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మటన్ ముక్కలు మగ్గే వరకు 4 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. మటన్ నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 250 గ్రామ్స్ టమాటా ముక్కలను వేసి బాగా కలిపి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసి కలపండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసి మగ్గించండి. నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ని తీసుకున్నాను. మీకు స్పైసీగా కావాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 100 గ్రామ్స్ కర్డ్ని యాడ్ చేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో పుదీనా 1/2 కప్పు వేసి వీటితో పాటు కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ 4, 1 కప్పు కొత్తిమీర యాడ్ చేసి బాగా కలిపి మగ్గించుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసి ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా మగ్గించుకోవాలి. మటన్ 80% కుక్ అయిపోయి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది. నాకు
హాఫ్ కేజీ రైస్ ఈ గ్లాసు కొలతతో 2 గ్లాసులు అయ్యాయి. ఇదే గ్లాసుతో 3.5 గ్లాసులు నీళ్లు పోసి సముద్రపు నీరంతా ఉప్పగా ఉండేలా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చాక ఇందులో ముందుగా 20 నిమిషాలు కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసి 1 నిమిషం బాగా కలపండి. ఇందులో సగం చెక్క నిమ్మరసాన్ని వేసి కలిపి మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గిస్తే మన రంజాన్ స్పెషల్ వేడి వేడి మటన్ తహరీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.